హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్లో ఫ్లఫీగా ఉండే మైసూర్ బోండా రెసిపీ చూసేద్దాం. ముందుగా అయితే ఒక కప్పు పెరిగేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా అంటే ఇట్లా బబుల్స్ రావాలి పెరుగులో. ఆ బబుల్స్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. తర్వాత 1 కప్పుకి నేనైతే 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. పెరుగు ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్స్ మైదా తీసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫస్ట్ పెరుగులోనే కలిపేసుకోవాలి. ముందు వాటర్ వేయద్దు, పెరుగులో బాగా కలిపేసుకోవాలి. ముందే వాటర్ వేసేస్తే పిండి అంతా లూజ్ అయిపోతుంది. సో పెరుగులోనే కాసేపు కలిపేస్తుంటే మనకు తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ మనం కొద్దిగా వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకుంటే పిండి అంతా లూజ్గా అయిపోతుంది. సో ఉండలు లేకుండా కలుపుతూ వాటర్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అవ్వండి. మీ దగ్గర విస్కర్ కనుక ఉంటే విస్కర్ని కూడా యూజ్ చేసి కలపాలి. మనం ఎంత బాగా కలిపితే వడలు అనేటివి అంత బాగా పొంగుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అలా మనం తీసుకున్న బౌల్స్కి వేసి కొడుతూ కలపాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మనం గిన్నెకేసి కొడుతూ కలుపుతూ ఒక 15 to 20 మినిట్స్ కలిపించాలి. తర్వాత ఒక 3 అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసి మళ్ళీ ఇంకో 10 to 15 మినిట్స్ చేతి యొక్క వేళ్ళని ఇట్లా దూరం అనేసి బాగా కలపాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా గిన్నెకేసి కొడుతూ పిండిని కలుపుతూ ఉంటే బోండాలు అనేటివి చాలా ఫ్లఫీగా వస్తాయి. తర్వాత డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చేతికి కాస్త వాటర్ పెట్టుకుంటూ పిండిని వీడియోలో చూపించినట్టుగా తీసుకుంటూ ఆయిల్లో రౌండ్ షేప్లో వచ్చేలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫ్లఫీ టేస్టీ మైసూర్ బోండా రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.